మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన, 145వ కీర్తన 9వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువు సాయం కొరకు, ఎందుకంటే దాసుడు వచ్చేవాడు బలహీనుడు కనుక మనకు అవసరమైన మాట దేవుడు అందించినట్లుగా ప్రభు సాయం అడుగుదాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవాని దాసుడు వచ్చేవాడు బలహీనుడు ప్రభు. నీ దాసుడు నూతన తైలంతో అభిషేకించి నీ ఆత్మ ఉంచి నాయన ప్రభువ నాతో మందరితో మాట్లాడి ప్రభువానికి స్తోత్రం. ఆ హృదయాలు తెరవండి, మన చీకటిని తొలగించి మనోనేతను వెలిగించి మాట్లాడుచున్నకు వినే శక్తిని గ్రహించే మనస్సును మాకు దయచేయని ప్రభువా. నీ ఉపదేశమును మాకు అనుగ్రహించి దేవానికి స్తుతి 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఈ దాసు ప్రభ మనోనేతను వెలిగించిన దాసు హృదయం ప్రభా తెరవండి, వినివారి మనోనేతను వెలిగించండి, మా హృదయాలు తీర్చి ప్రభువా ఓ ప్రభ నడవలసిన మార్గమును మాకు బోధించమని, ఏమి చెప్పాలి అనుకున్నావు ప్రభువా ఆయా విషయాన్ని ప్రభు బలంగా బోధించమని, స్పష్టంగా బోధించమని, ఈ వాక్య భాగం విరిచి పంచిపెట్టుమని పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. భక్తుల ద్వారా, భక్తుల జీవితం ద్వారా దేవుడు ఆయనకి ఏది ఇష్టమో, మనం ఆ దేవునికి ఏది ప్రీతికరమో ఆ విషయాలు మనం నేర్పించడానికి కొంతమంది భక్తులను భూమి మీద దేవుడు వాడుకుంటాడు, అలాగే కొంతమంది భక్తులను దేవుడు బైబిల్లో రాయించాడు. హల్లెలూయా. బైబిల్లో లేని భక్తులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. కానీ మనకైతే సంపూర్ణ సిద్ధి పొందడానికి, సంపూర్ణుడు కావడానికి, పరిపూర్ణుడు కావడానికి కావలసిన అలాగే అవసరమైన సత్యములు, ఉపదేశములు బైబిల్లో దేవుడు సంపూర్ణంగా రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుని ద్వారా నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠము, దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కీర్తన ఎవరు రాశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన కీర్తన చదివినప్పుడు ఏ భక్తుడు ఆ కీర్తన రాశాడో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దావీదు రాసిన కీర్తన, ఎవరు రాసేది? దావీదు. దావీదు అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి అంటే అర్థం ఏంటిది? మేలు చేయవాడు. అంటే దేవుడు ఆయన పేరే మేలు చేయవాడు. ఏం చెప్పండి? మేలు చేస్తాడని కాదు, ఆయన పేరే మేలు చేయవాడు, ఉపకారి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎంత ప్రేమ ఉన్నదంటే ఆయనే ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ మనం పోల్చలేం. ఆయనే ప్రేమ. ఆయన ప్రేమ అయిన తర్వాత ఆయనలో ఇంత ప్రేమ ఉందని మనం వర్ణించలేము. ఇక కనుక దేవుడు దయ కలిగిన వాడంటే ఆయనలో ఎంత దయ ఉందో మనం దేవునితో కూడా పోల్చలేము, మనం ఊహించుకోలేము. దానికి అంత గ్రహించే శక్యము కానీ అంత ప్రేమ, అంత కనికరము, అంత ఉపకారి అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుడు మేలు చేయవాడు. ఏమంటున్నది? దేవుడు మేలు చేయవాడు. హల్లెలూయా. అయితే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏ కార్యము చేసినా అందులో ఏముంటుంది? కనికరం లేకుండా ఏది ఆయన చేయడు. ప్రతిదీ కూడా అందులో కనికరం కనబడతాం, మనం గ్రహించగలిగింది. కాబట్టి దేవుడు మేలు చేయవాడు గనక, యెహోవా ఉపకారి గనక, దావీదు ఒక మాట అంటున్నాడు, ఆయన ఉపకారి కాబట్టి, మేలు చేయవాడు గనక, ఆయన మేలు చేశాడు కాబట్టి 10వ వచనంలో ఒక మాట ఆయన చెబుతున్నాడు, యెహోవా క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. హల్లెలూయా. నీ క్రియలన్నీ అంటే ఆయన చేసిన కార్యములన్నీ అవి ఏం చేస్తున్నాయంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అన్నాడు. ఇప్పుడు కృతజ్ఞత అంటే అర్థం ఏంటి చెప్పండి? కృతజ్ఞత అనేది ఏమిటంటే, ఎవరైనా మనకు మేలు చేస్తే దానికి మనం థ్యాంక్స్ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంగ్లీష్ ఏముంటుంది? కృతజ్ఞత దగ్గర ఏముంటుంది అంటే థ్యాంక్స్ అంటది. ఏముంటుంది?
థ్యాంక్ ఉంటాం మనం. అంటే ఎందుకు థ్యాంక్స్ అంటాము? కష్టాలలో కానీ శ్రమలలో కానీ కష్టమైన పరిస్థితులను ఆదుకున్నా, ఏమైనా సాయం చేసినా, మేలు చేసినా అంటే ఒక మాటలు చెప్తే ఎవరైతే మేలు చేస్తారో వారికి మనము కృతజ్ఞత చెల్లిస్తాం. ఏమంటాను? తెలుగులో కృతజ్ఞత అంటాం మనం. ఇంగ్లీష్లో ఏమంటాము? థ్యాంక్స్ అనమాట. కాబట్టి దావీదు ఏమంటుండే, ఇప్పుడు దేవుడు ఉపకారి ఉన్నాడు అంటే దేవుడు మేలు చేసేవాడు ఉన్నాడు, నా జీవితంలో దేవుడు మేలు చేశాడు కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తానని దావీదు తన కీర్తనలో చెబుతున్నాడు. హల్లెలూయా. దయచేసి మీరు చూస్తే అలా 106వ కీర్తనలో మనం చూడండి, దావీదు దేవుడు ఉపకారి, మేలు చేయవాడు, నా జీవితంలో ఆయన మేలు చేశాడని దావీదు తన కీర్తనలో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసిన మేలును మనము బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవునికి ఇష్టమైనది, ప్రీతికరమైనది. దయచేసి 106వ కీర్తనలో చూడండి, మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది ఆజ్ఞ. మనకి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అన్నాడు అనమాట. ఈ దావీదు భక్తుడు చెప్తున్న సాక్ష్యం, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో రాయించిన మాటలు. కృతజ్ఞత అని ఎప్పుడు అంటామంటే దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి స్తుతించాలి అని బైబిల్ దేవుడు రాయించాడు, చాలాసార్లు రాయించాడు. అన్ని మనం ఇప్పుడు చదువుకోవడం సమయం కాదు. కాబట్టి దావీదు అలాగే అంటున్నాడు. 111వ కీర్తన కూడా మొదటి వచనం చూడండి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు ఎలా అంట చెప్పండి, పూర్ణ హృదయముతో యెహోవాను నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అక్కడ చెల్లించుడు, ఇక్కడ నేను చెల్లిస్తానని దావీదు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనము కూడా దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దేవుని ఆజ్ఞ, ఈ దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఎవరు చెల్లిస్తారు? దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన కార్యమును బట్టి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి. అలాగే ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే భక్తులు మాత్రమే. ఎవరు చెప్పండి? ఆ దేవుని భక్తులు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు తప్ప భక్తులు కాని వారు భక్తిలు చెల్లించరండి. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 18వ వచనం చూడండి, భక్తులు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. భక్తిహీనులు దేవుడు చేసిన మేలునన్నింటిని మర్చిపోతూనే ఉంటారు. పాతాళమున నీకు పాతాళమున నీకు స్తుతి కలగదు. దేవునికి పాతాళమున స్తుతి కలగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోని దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు అన్నట్టు. ఈ మృతి ఏంటిది, పాతాళం ఏంటిది అంటే పాతాళం పోయేటోడు. అలాగే మృతి అంటే దేవుని నమ్మని వాళ్ళు. మన మృతిలో ఎవరు చెప్పండి? అలాగే వాళ్ళు మృతి పొందినవారు, మృతి చచ్చిపోయిన వారు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు నిత్య నరకాన్ని పోయేటోడు, పాతాళం పోయేటోడు, భక్తిహీనులు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. మరి కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? భక్తులు మాత్రమే దేవుడు చేసిన మేలును బట్టి అలాగే దేవునికి స్తుతిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు భక్తుడు. ఆయన ఎవరు చెప్పండి? భక్తుడు. కాబట్టి నేను దేవుడు పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నాడు. ఏమన్నాడు? చెల్లించుడి అనే మాట ఉన్నది, చెల్లించేదను కూడా అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవునికి ఇష్టమైనది. ఏం చెప్పండి? నేను 2-3 వచనాలు చూపెట్టాను, నీకు చాలా సార్లు ఉంటాయి. అంటే ఎన్నిసార్లు దేవుడు చెబుతున్నాడంటే అర్థం ఏంటిది అంటే, నేనేమైనా మీకు మేలు చేస్తే నా భక్తులు, నా పిల్లలు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఇష్టమైనది అది. హల్లెలూయా. అందుకే దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా.
అలాగే ఇంకో మాట చెప్పాడు 104 దావీదు భక్తుల ద్వారా. దేవుడు ఉపకారి కనుక దావీదు జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, పూర్ణ హృదయంతో చెల్లించేదను అన్నాడు. అయితే ఇంకో మాట అన్నాడు దావీదు భక్తుడు 100 కీర్తన అన్నమాట, 100 కీర్తన. హల్లెలూయా. చాలా చిన్న కీర్తన. అక్కడ ఒక మాట రాయబడింది, దేవుడు రాయించాడండి. ఇక్కడ 4వ వచనం 100వ కీర్తన, అలాగే 4వ వచనం చూడండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఇక్కడ చూడండి, కృతజ్ఞత అర్పణ వేరు, కృతజ్ఞత స్తుతి వేరు. కృతజ్ఞత అర్పణ అంటే ఇది దేవుడిచ్చే మనము కానుకలన్నమాట. ఎవరు చెప్పండి? దేవుడు చేసిన మేలును బట్టి కొన్ని అర్పణలు మనము, కృతజ్ఞత అర్పణలు మనము చెల్లించాలి దేవునికి. హల్లెలూయా. మీరు చాలాసార్లు పాత నిబంధనలు మనం చదివినప్పుడు మోషే కాలంలో ఈ కానుకలను కృతజ్ఞత అర్పణలు అని ఉంటాయి చాలాసార్లు. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత అర్పణలు అంటే దేవునికి ఇచ్చే కానుకలు. హల్లెలూయా. మనకు కలిగినవి మనము దేవునికి ఇవ్వడం. ఎందుకంటే దేవుడు చేసిన కృతజ్ఞత అర్పణ అంటే దేవుడు చేసిన మేలును బట్టి మనము దేవునికి కానుకలు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కానుకలు చెల్లించాలి మనం. హల్లెలూయా. అలాగే 107వ కీర్తనలో కూడా ఈ మాట రాయబడి, 107వ కీర్తన 22వ వచనం చూడండి. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వానితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. హల్లెలూయా. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక అంటే దేవుడు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత అర్పణలు అంటే కానుకలు మన దేవునికి చెల్లించాలి. హల్లెలూయా. మనకు కలిగింది మనం దేవునికి అర్పించాలి దేవుడు చేసిన మేలును బట్టి. హల్లెలూయా. అది మనం సంతానంకు దేవునికి అప్పగించవచ్చు. మనకు కలిగిన కానుకలు మనము దేవునికి కృతజ్ఞత అర్పణలు మనం చెల్లించాలి. హల్లెలూయా. కనుక దేవుని 116వ కీర్తన 116 17వ వచనం చూడండి ఒకసారి. 116వ కీర్తనలో నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇప్పుడు దావీదు ఏమంటాడు చెప్పండి? ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశారు. అది ఏమంటున్నాడు? నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించేదను. హల్లెలూయా. అంటే దావీదు 2 విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు? దేవుడు ఉపకారి అయి ఉన్నాడు, అంటే దేవుడు మేలు చేయవాడు అయి ఉన్నాడు. దేవుడు నా జీవితంలో మేలు చేశాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు. ఏం చెప్పండి? దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాను, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కానుకలు కూడా చెల్లిస్తానంట. ఈ 2 విషయాలు ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పడము, ప్రభువును స్తుతించడము, అలాగే కృతజ్ఞత కానుకలు అర్పించడము, దేవుడు చేసిన మేలును బట్టి అది దేవునికి ఇష్టమైనది, ప్రీతికరమైనది. హల్లెలూయా. ఈ దావీదు భక్తుల జీవితం ద్వారా మనం నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే చాలా మంది దేవునే మర్చిపోతారు, దేవుడు చేసిన కార్యం కూడా మర్చిపోతారు. దేవుని మర్చిపోతారు, దేవుడు చేసిన కార్యమును మర్చిపోతారట. అది దేవునికి చాలా అసహ్యకరం. అది దేవునికి అసహ్యకరం. 103వ కీర్తన అందరికీ తెలుసు. 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దేవుని మర్చిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారములను దేనిని మర్చిపోవద్దు. దేవుని గుర్తు చేసుకోవాలా? దేవుడు చేసిన ఉపకారములు గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు మనం అర్పించాలి. అయితే చాలా మంది ఏం చేశారంటే దేవునే మర్చిపోతారు. ఏం మర్చిపోతారంట? దేవుడు ఎంత గొప్ప రక్షణ ఇచ్చి, మన సువార్త ప్రకటించి, అలాగే మన పాపాలు కడిగి, మనను పరిశుద్ధపరిచి, మన బాగుగా చేసిన తర్వాత ఆ దేవుణ్ణే మర్చిపోతారంట. ఇప్పుడు ఏం మర్చిపోతారు? దేవుని మర్చిపోతారు, దేవుడు చేసిన ఉపకారం కూడా మర్చిపోతారు. అలా ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లాగే చేశారట. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? అలాగే చేసి దేవునికి దుఃఖపరిచారు, దేవునికి బాధపరిచారంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చాలా మంది
అలాగే దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి చాలామంది దేవునికి మర్చిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే మనం మాత్రం మర్చిపోవద్దు. మనము 106వ కీర్తనలో అనుకుంటారు, దయచేసి చూడండి మీరు. 106వ కీర్తనలో 9వ వచనం చూడండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారిని ఆగాధ జనములలో నడిపించాడు. అందరికీ తెలుసు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసి వాళ్ళకు విడిపించి గొప్ప రక్షణ కలగజేశాడు. దాని తర్వాత ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత అలాగే ఎర్ర సముద్రమును చీల్చి అలాగే అంత అద్భుతమైన కార్యం చేసి ఆరిన నెల మీద నడిపించిన దేవుణ్ణి చేయగానే ఓహో దేవునికి స్తోత్రం అందరు నమ్మారట. ఏం చేశారు వాళ్ళు? దేవుడు చేసిన అద్భుతం పట్టి అందరూ మురిసిపోయి అలాగే దేవుడు నమ్మేశారు, బాగా నమ్మారంట వాళ్ళు. చూడండి అక్కడ ఆ 10వ వచనం చూడండి. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్ళు వారి శత్రువును ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము. చూడండి ఇక్కడ ఇంత విచిత్రము. వాళ్ళు దేవుడు చేసిన అద్భుతం చూశారు, దేవుని మాట నమ్మారు, దేవునికి స్తుతించారు కూడా. వాళ్ళు స్తుతించిన కొద్దిసేపటికే, కొద్ది దినాలకే మళ్ళీ ఏం జరిగింది? 11వ వచనంలో అయినను అన్నాడు. ఏమన్నాను? దేవుడు చేసిన అద్భుతాన్ని చూశారు, దేవుడి మేలును చూశారు. ఎన్నో వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసిన తర్వాత దేవుని నమ్మిది, దేవుని మాట నమ్మి దేవునికి స్తుతిగానం చేసి కీర్తించి అలాగే కొద్ది రోజులైనాక అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయింది. ఈరోజు దేవుడు ఎందుకు మేలులు చేయడం, ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోతే ఇంకో కొత్త ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఆగిపోతాడు. వీళ్ళు ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మర్చిపోయారట. ఏం చెప్పండి? కొద్ది కాలానికి వాళ్ళు ఏం చేశారు? మళ్ళా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అన్నిటిని వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. లాస్ట్కు ఆయన చేసిన కార్యమే కాదు, దేవుని మర్చిపోయారంట వాళ్ళు. ఎవరు మర్చిపోయారంట? ఆయన చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయారు జీవితంలో. అలాగే వాళ్ళు దేవుని 22వ వచనం చూడండి. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయింది. తన రక్షకుడైన దేవుని కూడా చేసినట్ట మర్చిపోయారండి. ఇలా చాలా మంది దేవుని మర్చిపోయి ఈ లోకములో ఉన్న భ్రమలలో చాలా మంది నడుస్తున్నారండి. దేవుని మర్చిపోతున్నారు. దేవునితో సహవాసము లేదు, దేవునితో మాట్లాడడం లేదు, దేవుని సరైన అనుభవం లేదు, దేవునితో స్నేహం చేయడం లేదు. ఇలా క్రైస్తవ సమాజంలో ఇదే నడుస్తుందన్నమాట. చర్చి పోతుర్రు, వస్తుర్రు, ప్రార్థన గడుపుతున్నారు, వస్తున్నారు, మటన్, చికెన్, బిర్యానీలు అన్ని తిని 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 దినాలు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఒక్కడంటే ఒక్కడు అలాగే దేవునితో సహవాసం చేయడం లేదు. నువ్వు దేవునితో మాట్లాడడం లేదు, దేవుని మాట నువ్వు వినడం లేదంటే నువ్వు దేవుని మర్చిపోయినట్టే. దేవుని మర్చిపోవడం కూడా పాపమే. దేవుడు చేసిన కార్యం మర్చిపోవడం కూడా పాపమే. దేవుని మర్చిపోవద్దు. దేవుని నీ మీద చూపిన ప్రేమను మర్చిపోవద్దు, నీ మీద చూపిన కనికరం మర్చిపోవద్దు. దేవుని నీ జీవితంలో, నీ కుటుంబంలో చేసిన అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని మర్చిపోవారికి ఎప్పుడైతే దేవునితో జ్ఞాపకం చేసుకొని దేవునితో ఎంతవరకు సహవాసం చేస్తావో అంతవరకు క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది దేవుని మర్చిపోతారంట, దేవునికి విడిచిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే విడిచిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలును, దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అప్పుడప్పుడు మనము, అందుకని చాలాసార్లు నేను ప్రసంగాలలో చెప్పాను, చాలా గ్రామాలలో కూడా చెప్పాను. మీరు టైం తీసుకొని మీ ఫోన్లు అంతా బంద్ చేసుకొని, డోర్ వేసుకొని మోకరించి ప్రభువును ఏకాంత కొద్దిసేపు మౌనంగా ఉండి మీరు పుట్టిన దినం నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో 1 గంట సేపు 2 గంటలు కానీ మీరు ఒకసారి ధ్యానించాలి మీ జీవితం.
మీరు ఎలా వచ్చారు, ఎలా రక్షించాడు, ఎలా మీకు అలాగే మేలు చేస్తూ ఎలా సువార్త ప్రకటించాడు, ఎన్ని మేలు, ఎన్ని ప్రమాదం, ఎన్ని కీళ్లు దాటి దాటి ఎన్ని కన్నీరు, ఎన్ని శ్రమాలను దాటి వచ్చారు అన్నీ మీరు చూస్తే అందులో దేవుని ఆశ్చర్యమైన కార్యాలు కనబడతాయి. అందులో దేవుని ప్రేమ, దేవుని కనికరం కనబడుతుంది. అప్పుడు మీరు స్తుతించడం కాదు, మీ కన్నిటితో మీ ప్రభు పాదాలు తుడుస్తారు. కానీ ఎవరైనా సరే దేవుడు ఏమేం చేస్తున్నది ఎవరు ధ్యానిస్తురా? దేవుడు చేసిన కార్యమును మనం ధ్యానించాలి. మన జీవితంలో దేవుడు ఏమేమి కార్యం చేస్తున్నాడో ధ్యానించాలి. మనం బైబిల్ ఎలా ధ్యానిస్తామో అలాగే మీ జీవితంలో బ్యాక్గ్రౌండ్ అంతా మీరు ధ్యానించాలి. అప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావు, కృతజ్ఞత అర్పణలు చెల్లించగలుగుతావు. అప్పుడు దేవునికి మహిమపరచగలుగుతావు. ఎందుకు స్తుతించడం లేదు, ఎందుకు స్తుతించే నోరు రావడం లేదు? మన పాడల ద్వారా అందరూ పాడతాం, మనం పాడతాం, అది అందరూ పాడవాడడం, కానీ హృదయపూర్వకంగా చాలామంది పాడడం లేదు. హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించడం వేరు, అందరితో పాడవాడము వేరు. కాబట్టి మనం ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ఉండి హృదయపూర్వకంగా నీ జీవితంలో చేసిన మేలులను అలాగే అద్భుతమైన కార్యములను జ్ఞాపకం చేస్తూ ప్రభువును స్తుతిస్తే ఇంకా దేవుడు నీకు అనేక మేలు చేయడానికి దేవుడు రెడీగా ఉంటాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసిన దేవునికి మీకు అవసరమైన దేవునికి అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇంతకుముందు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా, వాటిని బట్టి నువ్వు స్తుతిస్తూ థ్యాంక్స్ చెబుతూ ఇప్పుడు కొత్త విషయాలు దేవుడికి చెప్పాలి. ఈ పాత చేసిన అన్నీ మర్చిపోయి ఇంకా కావాలి, ఇంకా ఇంకా ముందు ఇంకా ఇంకా ముందు ముందు చూసాడు తప్ప. మరి చెప్పండి, దేవుడు మరి ఇప్పుడు దేవుడు ఆయన స్వభావంలో మనం పుట్టించాడు కదా. దేవుని కోపం ఉంది, మనలో కోపం ఉంది. ఆయనలో ప్రేమ ఉంది, మనలో కూడా ప్రేమ ఉంది. ఆయనలో దయ ఉంది కదా, మనలో దయ వచ్చింది. ఆయన ఎమోషన్లో ఉంటే దేవుడు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. మీరు 100 సార్లు ఒక వ్యక్తిని మేలు చేసిన తర్వాత ఒక్కసారి కూడా అన్న తను చాలా మేలు చేసిన 100 అన్న నీకు చెప్పకపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒక వ్యక్తిని తెలిసిన వ్యక్తులకు 10 సార్లు మీరు ఎన్నో మేలులు చేశారు, సాయం చేశారు, అయినా సరే ఒక్కసారి కూడా బ్రదర్ తమ్ముడు నాకు చాలా మేలు చేసిన నీకు 100 ఒక్కసారి చెప్పకపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? మరి ఎన్ని మేలు చేశాడు, ఎన్నిసార్లు కలిసాడు కానీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాడు అని మనకు బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? దేవుడు కూడా బాధపడతాడు. ఎన్ని మేలు చేసినా మళ్ళీ ఇంకేమైనా కావాలంటారు. ఇశ్రాయేలు అంతే, అరణ్యయాత్రలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు, కానీ అయా ఇంతకుముందు అంతే అద్భుతాలు చేసిన దేవుడు నీకు 100 అని శుద్ధించి అది ఏంది? వాడిని చేస్తాడు మర్చిపోతాడు, దేవుడు చేస్తాడు మర్చిపోతాడు. అందుకే చాలామంది అరణ్యములు వాళ్ళు ఇన్ని అద్భుతాలు చూసినా దేవుని ఎంతో అద్భుతమైన కార్యం చేసినా మరిచిపోయి ఇంకా దేవుడు మాకు ఏమో ఈలేరని గుణికి సనుకొని రాలిపోయారని. ఇశ్రాయేలు ప్రజల్లో జీవితాల్లో చేసిన అద్భుతాలు ప్రపంచ చరిత్ర ఎవరైనా చేశారండి? ఐగుప్తులు చేసిన అద్భుతాలు చిన్న విషయాలు అవి? ఎర్ర సముద్రం చూసి నడిపిన చిన్న విషయమా? పరలోకం నుంచి మన్నాను కురిపించి దేవదూతలు తినే ఆహారము దేవుడు ఇవ్వడం చిన్న విషయమా? బండ నుంచి నీళ్ళు ఇవ్వడం చిన్న విషయమా? అరణ్యంలో దేవుడు అద్భుతంగా పోషించడము 40 సంవత్సరాలు పోషించడం చిన్న విషయమా? అది అరణ్య యాత్ర చిన్న విషయమా? తన ప్రజలు ఆకలి వచ్చిన దాహం వేసిన అద్భుతం చేసి పోషించిన దేవుడు. అలాగే మనము కూడా ఎందుకు మనం కూడా అదే నేర్పిస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అరణ్య యాత్ర చేస్తున్నాడు. యాత్ర అండి, నీ క్రీస్తు నమ్ముకున్నావంటే ఇక్కడ జైరాబాద్ హోటల్ అన్నీ కనబడుతున్నాయి, కానీ నువ్వు అరణ్య యాత్ర చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఇక నీకు కొన్ని ఆత్మీయ దాహం ఉంటాయి, ఎన్నో ఆహారం నీకు అవసరం ఉంటుంది. జీవితంలో అద్భుతాలు చేస్తూనే దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అరణ్యయాత్ర మన జీవితంలో, అరణ్యంలో ఎలాంటి సమస్యలు వస్తుందో ఏమి దొరకదు, చాలా కుదవ ఉంటుంది, ప్రతికూల పరిస్థితి ఉంటుంది. అయినా సరే అలాగే మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు కనుక తన ప్రజల మధ్య అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ పోషిస్తూ నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా చేయాలో చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, మన దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. నీ ప్రార్థన బట్టి దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చెబుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అంటే మీ అవసరతాలు, విన్నపములు అంటే మీ అవసరతాలు దేవునికి
తెలియజేయండి. ఎలా తెలియజేయాలంట? ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియజేయాలి అని చెబుతూ, కానీ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలి. ఎలా చేయాలి? కృతజ్ఞత అంటే అర్థమేంటిది? దేవుడు చేసిన మేలును బట్టి థ్యాంక్స్ చెప్తూ, ఇంతకుముందు నీకు జీవితంలో నీ కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూనే, ప్రభును స్తుతిస్తూనే ఇంకా కొత్త విషయాలు దేవునికి తెలియజేయాలి. ఇప్పుడు చాలా మంది ఎవరు తెలియజేస్తారండి? దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. బట్ ధన్యులు, అదృష్టవంతులు. మీ ప్రార్థనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఫస్ట్ మనం ప్రార్థన చేయగానే టకటక్కడ ఏం కావాలో అడగొద్దు. ఇంతకుముందు నీకు ఏం చేశాడో దానిని బట్టి ప్రభును స్తుతించు, ఆ ప్రభును అలాగే మహిమపరచు, ఆయన ఘనపరచు. దాని తర్వాత నీకేం కావాలో ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయాలి. అందరు దేవుని అడుగుతున్నారు కానీ చాలామంది అలాగే ప్రభుని స్తుతించారు, కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. ఇంకా కావాలి, ఇంకా దేవుడు ఇస్తూనే ఉంటాడు కానీ ఇంకా వాడు స్తుతించాడు. ఆశకు అంతు లేదు, కానీ దేవుడు చేసిన మేలును బట్టి స్తుతించాలి కదండి. దేవుడు చేసిన కార్యమును బట్టి, ఉపకారమును బట్టి మరవద్దని ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, దేవుని కోపం పుట్టించారు. అలాగే మీరు అలా చేయదని వాక్యం రాయించిన తర్వాత మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. కానీ నువ్వు ప్రార్థన చేసినా కూడా, ఇంతకుముందు దేవుడిని ప్రార్థన జవాబిచ్చాడు కదా, ఇంతని ముందు దేవుడు ఎన్నోసార్లు అడిగినప్పుడు సాయం చేశాడు కదా, వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మళ్ళీ కొత్త విషయాలను చేయి. ఇప్పుడు దానికి జవాబిస్తే ఈ శుద్ధిస్తూ మళ్ళీ కొత్త విషయాలను బట్టి దేవునికి తెలియజేయాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అలాగే ఒక పాఠం నేర్పిస్తున్న దేవుడు ఏమంటే చెప్పండి? దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు మన కుటుంబంలో మన జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి, అద్భుతమైన కార్యాలు ఉన్నాయి, ఎన్నో మేలులు ఉన్నాయి. వాటిని మరిచిపోకుండా వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాటిని బట్టి కృతజ్ఞత కానుకలు కూడా, అర్పణలు కూడా చెల్లించాలి. కాబట్టి దావీదు జీవితంలో చేసిన మేలు ఏమిటో ఆయన వివరించాడు. దేవుడు ఉపకారి కదా, ఉపకారి అంటే మేలు చేయవాడు. ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన పని ఏంటిది? దేవుడు ఏం చేస్తాడు? మేలు చేయాలన్న పేరు ఉపకారి అంటే అంతే కాదు, ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. తన ప్రజలకు, తన విశ్వాసం ఉంచి వారికి, తన నమ్మని వారికి కూడా ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షము కురిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన, కనికరం కలిగిన, దయ కలిగిన దేవుడు కనుక ఆయన మన జీవితంలో మేలులు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? కాబట్టి దావీదు భక్తుని జీవితంలో కొన్ని మేలులు చేశాడంటే ఆయన ఆ మేలులన్నింటినీ ఆయన చూసి తన జీవితంలో ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఆయన ఏం తీర్మానం? ఒక స్టాండర్డ్, ఒక తీర్మానం చేసుకున్నాడు దావీదు భక్తుడు. ఆ తీర్మానం కంటే ముందుగా ఈ దావీదు జీవితంలో, దావీదు భక్తుల జీవితంలో కొన్ని మేలులను ఆయన అలాగే కీర్తనలో ఆయన వివరించాడు. 116వ కీర్తనలో మనం చూస్తే దావీదు భక్తుడు తన జీవితంలో చేసిన మేలులను కొన్ని జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే అవి మనకు కూడా, మన జీవితంలో కూడా జరిగినాయేమో, అందుకే దేవుడు ఈ బైబిల్ రాయించాడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు గుర్తు చేయడానికి భక్తుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ జీవితంలో కూడా, మన జీవితంలో కొన్ని జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించేదను? ఏం చెల్లిస్తాడంటే 17వ వచనం, నేను నీకు కృతజ్ఞత అర్పణ చెల్లించేదను అన్నాడు. ఇంకో కీర్తన దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఏం చెల్లించాలయ్యా నువ్వు చేసిన ఉపకారములను బట్టి? మరి ఏం ఇవ్వగలము దేవుడు చేసిన మేలును బట్టి? ఆయన నీకు ఇచ్చిన, ప్రాణం పెట్టి ఇచ్చిన రక్షణను బట్టి, ఆ రక్తం ఎంతో వేదన పడి రక్తం కార్చి నీ పాపాలు క్షమించిన ఆ ప్రభువును నువ్వు ఏం చెల్లించగలవు? దేంతో పోల్చగలవు? దేవుడే మనకు ప్రాణం పెట్టడం, దేవుడే మన కొరకు గాయాలు అలాగే ముళ్ళ కిరీటం భరించి వేదన పడి రక్తం కార్చి మన గొప్ప రక్షణ ఇచ్చాడు ప్రభువు. ఆ ప్రభు కొరకు ఆ చేసిన మేలును బట్టి, ఇంత గొప్ప రక్షణ బట్టి ఏం చెల్లించగలమండి మనం? డబ్బులు ఇవ్వగలవా? వచనం సరిపోతుందా? దాంతో సమానమాదండి. ఏమి ఇచ్చినది అది అమూల్యమైన రక్తం చేత ప్రభు రక్షించాడు. ఏం చెప్పండి? అమూల్యమైనది అంటే అది ఎక్కడ దగ్గర దొరికేది కాదు, అది చాలా విలువైనది. ఆ విలువ కట్టలేని దానిని అమూల్యమైనది అంటారు. దానికి యేసు రక్తం లాంటి రక్తం ఎక్కడ తీరేస్తావు?
ఎవరిస్తాడు? ఎక్కడ దొరుకుతుంది అది? దానికి ఈ భూలోకంలో ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఈ భూలోకంలో ఉన్న డబ్బు, ధనము, ఐశ్వర్యము, బంగారము అంత మూటగట్టి అలాంటి రక్తం కావాలంటే ఇక్కడ దొరుకుతుంది అది? అందుకే అది దొరకనిది కాబట్టి ఇది అమూల్యమైనది అని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఆ అమూల్యమైన రక్తము ఎంతో వేదన పడి చిందించి ఇది గొప్ప రక్షణ ఇచ్చాడు, ఈ పాపాలు క్షమించాడు, నేను నరకం నుంచి రక్షించడానికి ఆయనే తన ప్రాణాన్ని అర్పించాడే ప్రభువు. ఆయన చేసిన మేలును బట్టి మనం ఏం చెల్లించగలము, ఏమి ఇవ్వగలము దేవునికి? అంత గొప్ప మేలు చేసేవయ్యా, ఏమి ఇవ్వగలను? దేవునికి స్తోత్రం కలుగును కాక. శుద్ధించడం తప్ప, ఏదో దేవుని కానుకలు అర్పించిన తప్ప అంతకనే మనం ఏం చేస్తామండి? ఏం చేయలేము, మనం వేయలేము దానికి. సరే, హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుని జీవితంలో ఎన్నో ఉపకారాలు చేసిన ఆయన సాక్ష్యము ఇస్తారు. కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. 3వ వచనం, 3వ వచనంలో 116వ కీర్తన 3వ వచనంలో, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. మీరు జాగ్రత్తగా ఈ వాక్యం ధ్యానించండి. చూడండి, దావీదు భక్తుని జీవితంలో చేసిన కార్యం చూడండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. పాతాళపు వేదన ఎందుకు చెప్పాడు అంటే చాలా అది భయంకరమైనది. అది భయంకరమైనది. కొంతమంది అంటారు, మా భర్త నాకు నరకం చూపిస్తున్నా అంటారు. నిజంగా నరకం చూపెట్టిండు ఆయనకు? నరకం చూపెట్టాడు అంటే మనం ఎందుకంటే అంటే అంత ఆ బాధ అనేది చాలా భయంకరమైనది కాబట్టి నా భర్త నాకు కొట్టి నరకం చూపిస్తున్నా అంట మనం. హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా వేదన ఎలా ఉన్నాయంటే చెప్పండి, పాతాళపు వేదనలు, దేవునికి స్తోత్రం, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఆయన జీవితంలో ఎన్నో దుఃఖము, శ్రమలు కలిగినాయంట. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని ఆయన నామమును బట్టి నేను మొర్ర పెట్టి తిని. దేవునికి మహిమ కలుగు. ఆయన జీవితంలో శ్రమలు, దుఃఖము, బాధ, పాతాళపు వేదనలు ఉన్నప్పుడు దావీదు ప్రార్థించినప్పుడు, అయ్యా నాకు దయ చూపుమని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు దయ చూపి వాటన్నిటి నుంచి విడిపించాడు, ఆయనకు మేలు చేశాడు, ఉపకారం చేశాడు దేవుడు. హల్లెలూయా. అలాగే 6వ వచనంలో చెప్తాడు ఆయన, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. అంటే దావీదు జీవితంలో కృంగిపోయిన పరిస్థితులు వచ్చాయి. చాలాసార్లు కృంగిపోయాడు. ఇక ఉన్నవారు చాలామంది కృంగిన స్థితిలో ఆ అనుభవం మీ అందరికీ ఉంది. మీరు కృంగిపోయి మళ్ళీ లేచి మళ్ళీ నడుస్తున్నారంటే మీకు ఎవరు ఆదరించారు, ఎవరు లేపారు? ఆ ప్రభువే లేపారు కదా. ఎన్నోసార్లు కృంగిపోయిన పరిస్థితులు, ఎన్నోసారి ఆర్థికమైన పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో మనం కృంగిపోయి బాధపడిపోయి పడిన పరిస్థితులు మీ జీవితంలో ఉన్నప్పుడు ఆ దేవునికి ఉపకారం చేయలేదా? దానిని బట్టి మనం శుద్ధించొద్దా? దావీదు భక్తుని జీవితంలో కూడా దేవుడు కునిగిన వారు లేవనెత్తాడు కాబట్టి ఆయన శుద్ధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ వచనం చూడండి, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరణం నుండి నా ప్రాణమును కాపాడిన. అంటే మనమందరం కూడా చచ్చిపోదామని అనుకోవడం లేదా చెప్పండి? చాలాసార్లు చచ్చిపోతే బాగుండి, వద్దు ప్రభు చచ్చిపోతాను, అయినా సరే మనం చచ్చిపోలే. భక్తులు చాలాసార్లు కురిగిన చచ్చిపోతా ప్రభు అని చంపేయని అంటారు. నేను కూడా చాలాసార్లు కొత్తగా రక్షణ పొందినప్పుడు, ఇప్పుడు కొంచెం గట్టిగానే కాబట్టి దేవుడు కాపాడాడు. హల్లెలూయా. కొత్తగా రక్షణ పొందినప్పుడు నేను ముందే నాకు 2 లక్షల అప్పులు ఉన్నాయి, ముందే ఊరంతా నాకు శత్రువులు ఉన్నారు. ఈ అప్పు ఎంత ప్రార్థించాలి అప్పుడు పోలేదు. నేను ప్రార్థన ప్రభు నాకు చంపేసి ఎందుకు బతకాలి, నేను ఎంతగానో సహించాలి, నేను ఎంత ప్రార్థించాలి, అప్పుడు తీసేవు అను. ఎందుకు తీసేయడం లేదో నాది తర్వాత తెలిసింది. అది మేలు చేశాడు దేవుడు. ఎందుకంటే వెంటనే తీసేస్తే అంత పవర్ఫుల్ వ్యక్తిని కానప్పుడు దేవునితో సహవాసం చేయను, కన్నీటి ప్రార్థన చేయను. అందుకు దేవుడు నాకు బాగా శ్రమలు పెట్టి మాటికి ఎట్లా అంటే, మన చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో బయటికి పోతారు, వాడు రారా అంటే వాడు రాడు. మన పిల్లలు రారా దగ్గర రాకుండా ముద్దు పెట్టుకుందాం ఆడుకుందామంటే వాడు వస్తాడా? రాడా? ఆడుకున్న డాడీ మన బయటికి పారిపోతాడు. బయటికి టన్నమని కొట్టిన అనుకో, డాడీకి వస్తాడు, మళ్ళా ఎక్కడ వస్తాడు? డాడీ వస్తున్నాడు బయట. మామూలుగా రాదంటే వాడు రాడు. వస్తాడు చెప్పండి. మన కోసం మన పిల్లల మీద కొంచెం ప్రేమ పెరిగిన దాని బిడ్డ
కొంచెం మనం ముద్దు పెట్టుకుందాం, హత్తుకుందాం, ఆడుకుందాం అని కొన్ని ఆశ ఉన్నా మన చిన్నపిల్లలు మన పిల్లలు ఉంటారు కదా, మాట్లాడుకుంటాం అంటే వానికేమో ఎప్పుడెప్పుడు బయటికి పోతామని వానికి ఉంటుంది. ఆడుకుందామంటే వాడు బయటికి పారిపోతాడు. అప్పుడు వాడు మళ్ళీ మన దగ్గరగా రావాలంటే ఏం చేయాలి? వాడు బయటలో ఎవరైనా వానికి కొట్టిరు అనుకో, ఏడుచుకుంటే చక్క ఏడు డాడీ డాడీ నాకు కొట్టిరు అంటాడు. బాధలో ఉన్నప్పుడు వాడు వస్తాడు. అంటే దేవుడు కూడా ఇదే సూత్రం పాటిస్తాడు. అది అద్భుతంగా దేవుడు అండి. ఆయనతో సాహసం చేస్తే అది అసలు ఆ మధురము, ఆ ప్రభావమును, ఆ రుచిని మనం వర్ణించలేము. మీరు మీ జీవితంలో మీరు ఆలోచన చేయండి, మీ బతుకులో మీరు ఆలోచన చేయండి. ఎన్నోసారి మీరు ప్రార్థనకు దూరం ఉన్నారు, ఎన్నోసారి మీరు బైబిల్కు దూరం ఉన్నారు, దేవుని సహవాసానికి దూరం ఉన్నారు. ఎప్పుడైతే మీకు శ్రమలు వచ్చినావో అప్పుడు మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి, దేవుని దగ్గర రావడం ప్రారంభించండి. ఎప్పుడైతే మీకు కష్టాలు వచ్చినావో అప్పుడు బైబిల్ చదవాలని ఆశపడుతుంది. ఇది యేసయ్య ప్రేమ. అది హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? కాబట్టి శ్రమలు మనకు మేలే కానీ కీడు కాదంట. శ్రమలు మనకి ఏమైతే చెప్పండి, ఫోన్ చూసి సెకండ్ పెట్టు. శ్రమలు ఏమంటే చెప్పండి, మేలే తప్ప. దేవుడు సైతాన్యము శ్రమల ద్వారా దేవునికి దూరం చేద్దాం అనుకుంటాడు. అదే శ్రమను వాడుకున్న దేవుడు దేవునికి హత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమల ద్వారా దేవుడు తనకు హత్తుకునేటట్టుగా, తన పిల్లలను ముద్దు పెట్టుకునేటట్టుగా దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుని దగ్గర కావడానికి. కొంతమంది శ్రమలలో ఇక దగ్గర కావాల్సిన వాళ్ళు, ప్రార్థన చేయాల్సింది వాళ్ళు, కొంతమంది దేవుని మీద సనుకొని దేవునికి దూషించి విడిచిపెడిపోతారు. అలాంటి వాళ్ళు భక్తులు కాలేరు, వాళ్ళు రక్షణ పొందలేరు, రక్షణ పోగొట్టుకుంటారు, దేవుని ఆశీర్వాదము పోగొట్టుకుంటాడు. కానీ నువ్వు అలాగే శ్రమలలో దేవుని వద్దకు వస్తే ఎన్నో దీవెనలు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ దావీదు భక్తుని మరణం నుంచి కూడా దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. మనందరూ కూడా సజీవంగా ఉన్నామంటే ఎన్నో ప్రమాదం, మన ప్రయాణంలో ప్రమాదం, కొన్నిసార్లు అనారోగ్యం వచ్చిన ప్రమాదం, ఎన్నోసారి మనుషుల ద్వారా గాయాలు, బాధలు, దుఃఖం, ఎన్నో విషయాల్లో మనం అనుభవించి ఇంకా మనం సజీవంగా ఉండి ప్రభు సన్నిధిలో మనం స్తుతిస్తున్నామంటే, అని కూర్చున్నామంటే దేవుడు చేసిన ఉపకారమే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఎన్నో ప్రయాణంలో ఎన్నో జర్రసేపులో మనం బండ్లు, కార్లు దాటిపోతాయి. కొద్ది సేపులో కొంచెమని చచ్చిపోతూనే అంటాం. మనం ఏమంటాం? కొంచెమైతే చచ్చిపోతుంది సార్. మీరు అందరికీ ఇస్తే మీ జీవితం అంటారు, ప్రాణి చోట్ల, ప్రాణి ఊర్లో, ప్రాణి స్థలం మీద కొంచెం చచ్చిపోతేనే దేవుడు తప్పించాడు. అని మరణం నుంచి ఎవరు కాపాడారు? ఇప్పుడు దేవుడు కాపాడాడు. శ్రమలలో, వేదనలు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడాడు? దేవుడు కాపాడాడు. కాబట్టి దేవుడు మనకు మన ప్రాణ కాపాడాడు. శ్రమలలో, దుఃఖములలో మనం ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, కన్నీటిని తుడిచి ఆ ప్రభువు మనకు నడిపిస్తున్నాడంటే దేవుడు చేసిన మేలే కదా. ఆ ప్రభువు ప్రాణం పెట్టి ఇచ్చిన నిత్య రక్షణ బట్టి మేలే కదా. అది ఉపకారములే కదా. మనందరి కొరకు అలాగే పరలోకంలో నిత్య మహిమ, నిత్య సంతోషం, నిత్య పట్టణము, పరలోకం నిత్య స్థలములు అక్కడ మనందరి కొరకు ఆయన దాచి ఉంచాడు కదా. మరి ఎన్నో మేలులు ఆయన దాచి ఉన్నాడు, ఎన్నో మేలులు చేస్తాడు, ఇంకా దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఉపకారి, మేలు చేయవాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు జీవితంలో లెక్కలేని ఆయన మేలు చేశాడు. అలా మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. దానిని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. హల్లెలూయా. అయితే దావీదు భక్తుడు దేవుడు ఉపకారి అంటే మేలు చేయవాడని ఆయన స్పష్టంగా గ్రహించి ఆయన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, దాని సాక్ష్యం చెప్తున్నాడు. వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నాడు. అది అర్పించిన తర్వాత దేవుడు ఉపకారి, మేలు చేయవాడు కాబట్టి ఆయన ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడండి. ఏం తీర్మానం చేసుకున్నాడు? ఆ తీర్మానం మనందరం చేసుకోవాలి ఈరోజు. ఆ తీర్మానము ఎవరు చేసుకోవాలి చెప్పండి? ఆ తీర్మానం ఎవరు చేసుకోవాలా? 2 తీర్మానం చేసుకున్నాడు ఆయన. ఎన్ని తీర్మానము? బలమైన తీర్మానం. దేవుడు మేలు చేయవాడు కాబట్టి ఒక విషయం మాత్రమే ఈడిచిపెట్టని ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయన. స్టాండర్డ్ 2 తీర్మానం చేసుకున్నాడు ఆయన. ఈ 2 తీర్మానం మీరు చేసుకుంటే పరలోకంలో గొప్ప బహుమానం పొందుతారు. మీ అందరూ ఏం పొందుకుంటారు? కిరీటాలు పొందుతారు, మహిమను పొందుతారు. మీ జీవితము జయ జీవితంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఉపకారి కాబట్టి, మేలు చేయవాడు కాబట్టి దావీదు భక్తుడు 2 బలమైన తీర్మానం చేశాడు. 2 బలమైన తీర్మానం చేశాడు. ఆ తీర్మానం ఏమిటంటే, దయచేసి మీ కీర్తనలో ఆయన చెప్పాడు బలమైన తీర్మానం గురించి. దావీదు భక్తుడు
ఆయన చెబుతున్నాడు ఆ తీర్మానం గురించి. దయచేసి చూడండి. మొట్టమొదటి తీర్మానం ఏమిటంటే 116వ కీర్తన 2వ వచనం చూడండి. దేవుడు ఉపకారి గనక, మేలు చేయవాడు గనక ఇప్పుడు నేను ఒక పని చేస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాను. బలమైన తీర్మానం. ఏం తీర్మానం అది? ఆయన నాకు చెవి యొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును. ఏం పెడుతున్నట? ఇక నా జీవిత కాలం అంతా నేను ఏం చేశాను? ఎందుకు మొర పెడతా దావీదు అంటే దేవుడు మేలు చేశాడు. ఏం చేస్తాడు? నేను ప్రార్థన చేస్తున్న కొద్దీ నా ప్రభు నా మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన ఉపకారిగా ఆయన మేలు చేస్తూనే ఉంటాడంటే ఆయన ఎవరైతే ప్రార్థన మొర పెడుతూ ఉంటారో వారి జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి జీవిత కాలం అంతా ప్రార్థన చేయడమే పని. హల్లెలూయా. జీవిత కాలం ఏం చేస్తాను నేను? ప్రార్థనే ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగా. మీరు ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేయండి. నడిచినప్పుడు ప్రార్థన చేయండి, కూర్చున్నప్పుడు ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన చేస్తే మీ జీవితంలో దేవుడు అన్ని మేలులు ఉపకారాలు దేవుడు చేస్తాడు. ఆయన ఉపకారి కాబట్టి, మేలు చేయవాడు కాబట్టి ఆ మేలు అన్నిటినీ పొందుకోవాలంటే నేను ప్రార్థన చేయాలి. ఇది అర్థమైంది దావీదు భక్తునికి. ఎంత ప్రార్థిస్తే అంత మేలు జరుగుతుంది. ఇంకా ప్రార్థిస్తే ఇంకా మేలు చేస్తున్నాడు. కాబట్టి ఇక జీవిత కాలం అంతా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జీవిత కాలం అంతా నేను మొర్ర పెడతాను దేవుడికి. హల్లెలూయా. అప్పుడు అన్ని మేలులు మనం పొందుకుంటాం. ఎవరు తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ మేలులు పొందుతారు, తక్కువ కార్యములు చూస్తారు. ఎక్కువగా ప్రార్థిస్తే దేవుని కార్యాలు ఎక్కువగా చూస్తారు, ఎక్కువ మేలులు పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన ఎంత చేస్తే అంత దేవుని కార్యాలు, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని ఆదరణ, దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. కాబట్టి వాడు సైతాను ఏమని చేయగానే ప్రార్థన చేయలేడు. వాడు ప్రార్థన అంటే సైతానికి ఇష్టం లేదు. ప్రార్థన అంటే వానికి చాలా భయము. హల్లెలూయా. ఏమని చేయి, డబ్బులు తీసుకొని ఇష్టం, కానీ ప్రార్థన మాత్రం చేయకంటాడు. ప్రార్థన మాత్రము చేయ, బైబిల్ మాత్రము చదవదు. ఎందుకు? అదే మన జీవితాన్ని వెలుగు, అది ఆత్మక ఆహారము అదే. లేకపోతే మనం వెళ్ళిపోతామని తెలుసు. ప్రార్థన మనకు మన ఆత్మకు ప్రాణం లాంటిది. ఆత్మీయ జీవితంలో కృంగిపోవాలంటే ప్రార్థన పని చేయాలి. కాబట్టి దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను జీవిత కాలం అంతా యెహోవాకు మొరపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మేలు చేస్తున్నాడు కాబట్టి, ఉపకారి కాబట్టి నేను జీవిత కాలం అంతా ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో తీర్మానం, రెండో తీర్మానం ఏమిటంటే ఆయన ఇంకో తీర్మానం చేశాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో తీర్మానం ఆయన చేశాడు. దావీదు లాంటి తీర్మానం మనము చేస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొదటి తీర్మానం ఏంటి చెప్పండి? రెండో తీర్మానం చూడండి. మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 6వ వచనం. దానికంటే ముందుగా, ఆ తీర్మానం కంటే ముందుగా ఆయన ఒక విశ్వాసమును మనము ఒకసారి చూద్దాం. 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఈ మాట నేను కొత్తగా దేవుని నమ్మినప్పుడు, మా ఊరంతా నాకు శత్రువులు అయినప్పుడు ఈ మాట నాకు చాలా 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 బలపరిచింది. ఈ మాట, ప్రభు నాతో మాట్లాడు మనం ఏడ్చుకుంటాను ప్రార్థించి బైబిల్ పేజీ ఇట్లా తీస్తే కరెక్ట్ ఇదే వచనం నాకు చూపెట్టింది దేవుడు. అప్పుడు నేను మా ఊర్లో ఉన్న వాళ్ళకి నేను ఒక పేరు పెట్టాను, దోమలు అని చెప్పేసి. ఏం పేరు? దోమలు భయపడినరా అని చెప్పేసి. మనసు భయపడ దోమలు ఎవరు భయపడతారు అని అంత విశ్వాసము, ధైర్యంతో ప్రభు నింపాడు. ఎప్పుడు తెలుసా? నేను మా ఊరు నుంచి నేను రక్షణ పొందినప్పుడు నా బైబిల్ ఇన్షర్ట్లు వేసుకొని ఇట్లా పట్టుకొని మా తాండంతా దాటిన తర్వాత మళ్ళీ బైబిల్ తీసి కవర్ వేసుకొని మళ్ళీ ముందు నడుస్తుంది. ఎందుకంటే ఈ చర్చికి పోతున్నట్టే నా భయంకరంగా టార్చర్ పెడతారు. అలా 1 సంవత్సరం దొంగలాగానే వచ్చింది. 2వ సంవత్సరము అలాగే బాగా హింసింపబడ్డాను. మా అమ్మనాళ్ళు, మా అన్నదమ్ములు అందరూ తిట్టారు, ద్వేషించారు. మా అక్కలు, మా బావలు, మా పెద్దనాయన, వాళ్ళ కొడుకులు నాకు కనబడితే కథం బంధువులు. ఇక నా పని అయిపోయినట్టు. ఇక ఏం రాను, ఆ దేవుని నమ్ముకున్నావు, ప్రాణికూలను దేవుని నమ్ముకున్నావు అని బాగా నేను టార్చర్ పెట్టావు. ఎక్కడ పోయినా నాకు సమాధానం లేదు. మరి సువార్త ప్రకటిద్దామంటే వాడు విలువేద్దామంటాడు. వాడు
ఎవరు యేసుప్రభుని మాట్లాడితే ఒక ప్రాబ్లం, ప్రార్థన చేస్తే ఒక ప్రార్థన, ఇక సేవకుడు రమ్మని చెప్తే ఒక ప్రాబ్లం. ఇవన్నీ మన 2 లక్షల అప్పులు, ఈ శ్రమలు, ఎటు తోచని పరిస్థితుల్లో నేను చేస్తే చావని కానీ నాకు దేవుని ఆత్మతో నింపాల్సిందే, అభిషేకించాల్సిందే, నీ కృపావరం కావాల్సిందే, నీ బలమైన కార్యం చేయాల్సిందే అని చెప్పేసి 21 days అలాగే భయంకరమైన 20 అక్కడే పండుకొని అక్కడే చేస్తే చావనని మొత్తం ఫుల్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో రక్షణ పొందిన వాడి హరిలాల్ వచ్చింది సార్. అలాగే ఆయన యేసుప్రభువుకి ఇష్టం లేదు, నేనంటే అసలు ఇష్టం లేదని. అలా భార్య కొంచెం సువార్త వింటుండే, కానీ ఈయన మాత్రం యేసుప్రభువు అంటే నాకు ఇష్టం లేదు, నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఇక ఆయన దేవుడు కిడ్నీలో రాళ్ళు వచ్చింది, ఆపరేషన్ చేద్దామంటారు, డబ్బులు లేవు. 15 రోజులు భయంకరమైన నొప్పితో ఇంట్లో అందరూ అన్నం తింటున్నాం, నిద్ర వస్తలేదు, మనిషి బొక్కగా అయిపోయాడు, చిక్కుపోయాడు. ఇక నొప్పి మీద నొప్పి, వామిటింగ్ అన్నీ వస్తున్నాయి తప్ప ఏం చేయాలో అర్థం లేదు. పోమంటేనే పోనంటాడు, నేనంటే ఇష్టం లేదు వేసాయంటే కాదు. మళ్ళీ నొప్పి ఎక్కేసరికి ఎండు తోచక చప్పటిదాకా వచ్చిండు. ఒకరోజు జరాబాదు రామనగర్ చర్చ్ ఉంది కదా, ప్రకాశయ్య గారు ఉన్నాడు అక్కడ, బంజారా చర్చ్ ఉంది ఒకటి, అక్కడ వచ్చాడు. అక్కడ ఉపవాసం ఉన్నా నేను. అక్కడ వచ్చినప్పుడు ఆయన రాగానే ప్రార్థన చేయగానే దేవుడు ఆయన రాళ్ళు ఏంటో ఆయన కూడా దేవుడు చూపెట్టాడు. అంటే రాళ్ళు దేవుడు నేను చెప్పినప్పుడు ఆ దేవుడు చూపెట్టాడు రాళ్ళు. ఆయన చూశాడు, ఆ రాళ్ళంతా కరిగిపోయింది, మంచిగా అయింది. హల్లెలూయా. ఈ అప్పుల్ని విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకొని ఇప్పుడు దాకా ఫ్యామిలీ అంతా నమ్ముకొని మంచిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత, దేవుని ఆత్మత నింపబడిన తర్వాత, ఈ వాక్యం నాకు దేవుడు చెప్పిన తర్వాత, అప్పుడు మా ఊళ్ళో ఉన్న మనుషులకు దోమలను పెట్టాను. నేను ఏం పెట్టినాను? దోమలు ఎవరు భయపడతారని. అంటే అది ఆశ్చర్యం, అది వేరేలకు ఆశ్చర్యం కాదు, అది నాకు ఆశ్చర్యం. ఇప్పుడు నేను అప్పుడు జరిగిన సంఘటనలు మనకు గుర్తు చేసుకుని నాకే నవ్వు వస్తుంది ఒకసారి. ఇంత పొట్టాడు, ఈ ఎంత అసలు డబ్బులు లేదు, అప్పుల బాధలు, ఊరందరి శత్రువు, ఇంట్లో శత్రువులు, ఆ మాటని ఎలా పలికానో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని నమ్మినందుకు అనేక ప్రార్థన స్వస్థత జరుగుతూ ఉంటే మా ఊళ్ళందరూ యేసుప్రభువు నమ్ముకుంటారు, అందరూ మార్చేస్తారు అని చెప్పేసి ఊరు నుంచి వెలివేద్దామని ప్లాన్ చేశారు. ఆ ఊరు నుంచి వెళ్ళిపోయినప్పుడు మా ఇంటి ముందు నుంచి ఒక రోడ్డు ఉంటుంది, సీసీ రోడ్డు. ఆ ఏసన్న వాళ్ళు కొంతమంది చూసి హరిలాల్ కొంతమంది చూసి వచ్చాము, చూపెట్టింది నేను వస్తాను. అక్కడ కొంచెం చలసలాగా ఉంటుంది. అక్కడ వాళ్ళకు కూడుకొని 20 మంది కూడుకొని ఈయన ఊరు నుంచి వెళ్ళిపోద్దామని మొత్తం ప్లాన్ చేసుకొని వింటున్నారు. సాయంత్రము 7 గంటలకు అక్కడ ఒక పిల్లడు, ఈ చిన్నులాగుంటా పిల్లలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళతో నేను చాలా క్లోజ్ ఉంటుంది. నేను వాళ్ళు యేసుప్రభువు గురించి చెప్పుకుంటూ క్లోజ్ ఉంటుంది, అందరూ మామయ్య అంటారు నాకు. ఆ పిల్లడు ఒకటి విని మా పరిగెత్తి ఇంట్లో నేను 7 గంటలకు బైబిల్ చదువుతున్నా. ఆ పిల్లడు డోరు కొట్టి లోపల వచ్చి, మామ నువ్వు ఒక విషయం చెప్పాలన్నాడు. ఏం విషయం అంటే, ఊరు నుంచి నీకు వెలివేస్తారని అందరూ ఊరంతా మాట్లాడుతున్నారు, ఏం చేస్తావు ఏమో, యేసుప్రభువు నమ్ముకున్నావు, మామ అందరూ నీకు చాలా కోపంలో ఉన్నారు ఊరోళ్ళు అని చెప్పాడు. అప్పుడు నేను 21 days ఉపవాస ప్రార్థన కంప్లీట్ అయిన తర్వాత, ఈ వాక్యం ద్వారా నా దేవుడు మాట్లాడిన తర్వాత చాలా భగ మనవుతున్నా. మీలాగా నేను ఉంటాను. నేను కూడా నవ్విన తర్వాత నేను చెప్పింది తిరిగి వాళ్ళకు అదే అట్లాగే చెప్పు, మాట మార్చగా చెప్పిన. ఏం చెప్పాలంటే, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అదే సిగిదమ్మ వెలివేసి ఆ ఊర్లో నేను ఒక్కడే ఉంటానని చెప్తున్నానని చెప్పని చెప్పిన. హల్లెలూయా. వాడు చక్కగా అట్లాగే చెప్పాడు. ఆ సిగిదమ్మ అంటున్నాడు, మేము ఊర్లో అందరు మీకు అందరూ వెలుగొట్టి ఆయన ఒక్కడే ఉంటాడు తాండాలని చెప్పాడు. వాళ్ళు ఏమైందో దేవుడు నాకు తెలియదు, కానీ ఆ రోజు నాకు ఎవరైనా ముగ్గురు రాడు ఎందుకు ఇవ్వబడతాడు. ఆ విశ్వాసం బట్టి దేవుడు ఏం అద్భుతం చేశాడు. ఇప్పుడు దాకా రాలంటే రాడు, నా పక్కన తిరుగుకుంటాడు తప్ప, నా నమస్తే పంతులు ఉంటాడు తప్ప నా దగ్గర రాలేడు, వారు మాట్లాడాడు. నాకు రావాలని ఇప్పుడు కూడా ఆశ ఉంది. దేవుని గురించి మాట్లాడదామని, ఏదో విషయం మాట్లాడదామని ఆశ ఉంది, కానీ ఎవరు రాలేడు, రాడు. హల్లెలూయా. అందుకంటే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఇప్పుడు తెలుసా, మన శత్రువులకు భయం తెలుసా, నీ ధైర్యమే నీ శత్రువులకు నాశనము. నీ ధైర్యమే నీ శత్రువులకు, సైతానైనా మనసులో ఉన్న శత్రువులకైనా అది నాశనమే అండి. నువ్వు భయపడుతుండే వాళ్ళకి జయం. సమస్యకు భయపడితే, శత్రువులకు భయపడితే, సైతానికి భయపడితే నీవు ఓడిపోతావు. అలాగే నీవు శ్రమలలో, కష్టాలలో, శత్రువులు ఉన్నప్పుడు, దేశించాలు ఉన్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్టి. హల్లెలూయా. యెహోవా నా పక్షం ఉన్నాడు, నరులు నన్ను ఏమి చేయగలరు అని చెప్పేసి ఒక మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అక్కడ పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. మొదటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చాలా పెద్ద వచనం ఉంది. అందులో డైరెక్ట్ నేను చదువుతాను. 4 నెలలు అనుకుంటా. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. హల్లెలూయా.
ఇది దేవుని వలన కలిగినది. ఇది ఒక సూచన. ఏం సూచన అది? మీరు బెదిరిస్తే అంటే బెదిరడం అంటే బెదిరిపోవడం అంటే శ్రమలకు కానీ సైతానికి కానీ దేనిని కానీ చూసి నువ్వు భయపడితే నీకు నాశనం, వాళ్ళకి జయం ఉంటుంది. నీ శత్రువులందరూ కూడా సైతానికి అలాగే అపజయం కలగాలి, నీకు విజయం కలగాలి, వాళ్ళకు నాశనం కలగాలంటే నువ్వు బెదరకుండా ధైర్యంగా ఉండాలి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుడు ఎంతమంది శత్రువులు ఉన్నా, ద్వేషించే వాళ్ళు ఉన్నా, ప్రాణపాయం ఉన్నా, నా పక్షం ఎవరున్నారండి? దేవుడే నా పక్షం ఉండగా నరువులు ఏం చేయగలరు? నాకు దేవుడే నీకు తోడుగా ఉండగా ఎవరేం చేయగలరు? ఈ శ్రమలు ఏం చేయగలదు? ఈ కష్టాలు ఏం చేయగలదు? ఈ వేదన, ఏ సమస్య అయినా సరే, ఆపత్కాలం వచ్చినా ఎవరిని ఏమి చేయలేదు. ఎందుకంటే నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆయన హల్లెలూయా. నా పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలలోనే, ఆ కష్టాలలోనే, ఆపత్కాలంలోనే దావీదు భక్తుడు ఏం పని చేశాడు తెలుసా? తీర్మానము, 2వ తీర్మానం చూడండి, ముగించుకుందాం. హల్లెలూయా. 2 చెప్తారు తప్ప ఆయన ముగించాడు. హల్లెలూయా. కాబట్టి నిజంగానే ముగిస్తాను. 118వ కీర్తనలో దావీదు భక్తుడు దేవుడు ఉపకారి గనక, దేవుడు నా పక్షం ఉన్నాడు గనక, ఆయన మేలు చేసే దేవుడు గనక జీవిత కాలం అంతా నేను ప్రార్థన చేస్తాను. 2వది ఏమంటే 17వ వచనం, 118వ కీర్తన 17వ వచనం, నేను చావను సజీవుని యెహోవా క్రియలు వివరించేదను. దేనికి మహిమ కలుగును. ఏమన్నాడు? నేను చావనే. ఎందుకని చాలాసార్లు చెప్తుంటా సంఘంలో, నేను చావను, నన్ను ద్వేషించే వాళ్ళు చచ్చిపోతానేమో కానీ నేను చావను. హల్లెలూయా. అలా చెప్పాలి. మేము 4వ మాటను బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు, విశ్వాసం బట్టి దేవుడు స్థిరపరుస్తాడు. దావీదు ఏమన్నాడు? నేను చావనే, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఏ ప్రాణపాయం రాని, దేవుడు నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులను ఏమి చేయగలరు, నేను చావనని బాగా మటన్ బిర్యానీ తిని సుఖంగా ఉందామన్నా ఏమన్నాడు? యెహోవా క్రియలను వివరించేది. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను సజీవునై యెహోవా క్రియలు జీవితకాలం అంతా ప్రార్థన చేస్తాను. జీవితకాలం అంతా బ్రతికి యెహోవా క్రియలను, దేవుని సువార్తను చెప్పు, దేవుని ప్రేమను వివరించు, నశించిన వారికి సువార్త ప్రకటించు, బలహీనను బలపరచు, అలాగే సత్యం తెలియని వారికి సత్యం బోధించు, అలాగే దేవుని క్రియలను వివరించు, బతికి దానం చేయాలి. అలా తీర్మానం చేసుకుంటే నీకు దేవుడు మేలు మీద మేలు చేస్తూ ఉంటాడు. ఆయన ఉపకారి కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉపకారి, మేలు చేయవాడు కాబట్టి మరి ఏం చేయాలి? జీవితకాలం అంతా ప్రార్థన జీవితంను కొనసాగాలి. 2వదిగా నువ్వు ధైర్యం తెచ్చుకొని, రోషం తెచ్చుకొని దేవుని గురించిన సువార్త ప్రకటించాలండి. ఈరోజు ఎంతో క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఒక ఆత్మను సువార్త ప్రకటించాడు, ఒక ఆత్మను కుటుంబాన్ని నడిపించారు. ఒకరికొరకు పక్క నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయరు, కన్నీటిగా ప్రయోజనం ఉందని తోటి సువార్త ప్రకటించని విశ్వాసి భూమి మీద ఉండి వ్యర్థము. నీకు అవకాశం కొలిది కొద్ది నమ్ముతారు, నమ్మరా తర్వాత సంగతి. నీకు అర్థమయ్యే విధంగా ప్రేమతో సువార్తను ప్రకటించాలి. ఈ రోజైనా రేపని నమ్మొచ్చు, ఎల్లుండి నమ్మొచ్చు, ఒక సంవత్సరం నమ్మొచ్చు, కానీ నువ్వు నమ్ముతాడని విశ్వాసంతోనే దేవుని సువార్తను ప్రకటించాలి. నేను బాధలు ఉంటే ఆదరించి దేవుని దగ్గర తీసుకురా, రోగి ఉంటే ప్రార్థించి దేవుని దగ్గర తీసుకురా, శ్రమలలో ఉంటే వాళ్ళు మెల్లగా దేవుని గురించి ప్రేమని చెప్పి దేవుని దగ్గర తీసుకోవాలి. ఏదో విధంగా దేవుని కార్యము, దేవుని క్రియలు వివరిస్తూ దేవుని వద్దకు అనేకులు మనం తిప్పే నక్షత్రంలాగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా ఉంటే మనల్ని బట్టి ఎవరు సంతోషిస్తాడు? ఎవరు సంతోషిస్తారండి? మన అనేకులు ప్రభుత్వం నడిపించినప్పుడు, అనేక ఆత్మను స్వార్థ ప్రకటించినప్పుడు, జీవిత కాలం అంతా ప్రార్థన చేసినప్పుడు నీ బ్రతుకులో ఎన్నో మేలులు చేస్తాడు. నీవే ఒక 100 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నేను మారుస్తాడు. హల్లెలూయా. దావీదు ఎంతమందికి ఆశీర్వాదము? లెక్కలేని 100 మందికి ఆయన ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ 2 తీర్మానము అలాగే బలంగా మనం తీర్మానం చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ప్రభువును 2 చేతులు పైకెత్తి 1 నిమిషం ఈ తీర్మానం చేసుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. సర్వశక్తిగల దేవా నీకు స్తోత్రం.